హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. సాయంకాలం హల్దీ ఫంక్షన్ అయితే ఉందని ఒక ఫ్రాక్ కొనడానికి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సరారాస్ అయితే కనిపించాయి. సో ఇవైతే పర్ఫెక్ట్ గా తన సైజ్ కానే కాదు, కానీ నాకైతే చూడడానికి చాలా బాగా నచ్చాయి. నాకు బ్లాక్ కలర్ డ్రెస్ అయితే బాగా నచ్చింది. ఎవరికి కొనడానికి వెళ్తామో వాళ్ళకి పక్కన పెట్టి మనకి నచ్చినవి చూస్తుంటాము. సో మొత్తానికి అయితే ఒక షాప్కి వెళ్ళి ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మొత్తం కలర్ఫుల్గా కనిపిస్తుంది, జిగ్గలు జిగ్గలు అంటున్నాయి. సో మా మేనకోళ్ళకి ఏంటంటే ఇలాంటి బట్టలు అస్సలు నచ్చవు. తనకి కొంచెం సాఫ్ట్గా ఉండాలి, ఎక్కువగా వర్క్ అలాంటివి తనకి అస్సలు నచ్చదు. అసలు కదా కొంచెం గ్రాండ్ లుక్ కనిపించాలి అనుకొని ఇంకా మేమే ఇంకా ఫోర్స్ చేస్తాము. ఫైనలీ ఇంకా ఏం తీసుకోవాలో అర్థం కాక ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాము. కానీ అంటే తీసుకున్నాను, జస్ట్ నార్మల్గా అనిపించింది, మరీ ఇంత సింపుల్గా ఇంత నార్మల్ డ్రెస్ తీసుకున్నామని. కానీ తను వేసుకుంటే మాత్రం చాలా బాగా కనిపించింది. హల్దీ ఫంక్షన్, అది కూడా సారీ ఫంక్షన్స్లోన కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా మనము ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఊరికే ఎందుకండి డబ్బుల్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం. ఇంకా మొత్తానికి ఆ ఫ్రాక్ తీసుకున్న తర్వాత ఇంకా పువ్వులు కావాలి కదా, కొన్ని రకాల పువ్వులు అయితే తీసుకున్నాము. సో అన్నీ కూడా చాలా సజ్జగా ఉన్నాయి. సాయంకాలం వెళ్ళినా కూడా లాస్ట్కి గులాబీ రెక్కల్ని కూడా అమ్మేస్తున్నారు. నేను ఫస్ట్ అనుకున్నాను వాడిపోయిన పువ్వుల్ని అనవసరంగా వేస్ట్ అవుతాయి కదా అని, కానీ ఆ వాడిపోయిన పువ్వుల్ని కూడా చాలామంది కొనుక్కుంటున్నారు. సో ఇక్కడైతే కొన్ని గులాబీ రెక్కలు ఉంటాయి కదా, సో అవైతే కొన్ని తీసుకున్నాము. పూర్ణ మార్కెట్ అని అనుకుంటున్నా, నాకు కూడా అంతగా ఐడియా లేదు. ఇన్నిసార్లు వస్తుంటాను కానీ ఇంకా మార్కెట్ పేరు అయితే నాకు తెలీదు. సో ఇంటికైతే వచ్చేసిన తర్వాత టెర్రస్ పైన ఇలా మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా హల్దీ ఫంక్షన్కి కరెక్ట్గా టైం అనేది ఒక 5:30 to 6 అంటే 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ హల్దీ ఫంక్షన్ అనేది కొంచెం లేట్గా అయింది. బట్ అందరం కూడా ఎంజాయ్ చేసాము. ఆ వీడియోస్ అన్ని కూడా నేను షేర్ చేస్తాను నెక్స్ట్ మినీ బ్లాగ్లోన. సో అంతే, మా చెల్లి ఇంకా మా మరిది గారు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట. సో అంతే ఈరోజు మినీ వ్లాగ్. మరొక మినీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దామా? అంతవరకు బాయ్.